హాయ్ వ్యూవర్స్, మరికొద్ది రోజుల్లో పుష్ప 2 అయితే రిలీజ్ కాబోతుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 కి ఇంకా 5 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలోనే పుష్ప 2 గురించి సోషల్ మీడియాలో ఒక వార్త అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది. పుష్ప 2 కి బెనిఫిట్ షోలు పడతాయా, ప్రీమియర్లు పడతాయా అనేది సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశం అయింది. దీని గురించి నడుస్తున్న సోషల్ మీడియా డిస్కషన్ గురించి ఈ రోజు మన డిస్కషన్ పెడదాం. కార్తిక్ అన్న, చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప 2 కి మన తెలుగు స్టేట్స్ లో అవ్వాల్సిన బ్రేక్ ఈవెన్ 212 కోట్లు. 212 కోట్లు కలెక్ట్ చేస్తే పుష్ప 2 ది రూల్ మూవీ ఇక లాభంలోకి వెళ్ళినట్టే. సో ఆబ్వియస్లీ 212 కోట్లు అనేది ఇప్పుడు టార్గెట్. అయితే RRR కి 272 కోట్లు కలెక్ట్ చేసింది. అలానే బాహుబలి 204 కోట్లు చేసింది. సో ఇప్పుడు పుష్ప 2 200 కోట్లు కలెక్ట్ చేసి ఈ రెండు చిత్రాల సరసన నిలుస్తుందా లేదా అనేది అందరూ చర్చించుకుంటున్న అంశం. అయితే పుష్ప 2 కి మనందరికీ తెలిసిందే, మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య ఒక డిబేట్ నడుస్తుంది, ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. కొంతమంది మెగా ఫ్యాన్స్ అయితే ఈ సినిమా బాయ్కాట్ చేస్తామంటున్నారు, కొంతమంది ఏమో లేదు అదేం ఉండదు వెళ్ళి చూస్తామని అంటున్నారు. బట్ ఏంటి గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్స్ లో 2 ట్వీట్లు బాగా వైరల్ అవుతున్నాయి. ఒకటి వచ్చేసి, నో వన్ ఈస్ టేకింగ్ ఫ్యాన్స్ షోస్ ఫర్ పుష్ప 2 ది రూల్, సో ద టీమ్ ఈస్ ట్రైంగ్ టు కాంపన్సేట్ ఇట్ విత్ బిఫోర్ డే ప్రీమియర్స్ విత్ స్పెషల్ రేట్ అట్ కౌంటర్స్. ఇది ఒక ట్వీట్ వైరల్ అవుతుంది. అంటే పుష్ప 2 ది రూల్ అనే మూవీకి బెనిఫిట్ షోస్ వేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు అనేది ఇక్కడ ఒక ప్రధాన అంశం. కానీ ఇది అఫీషియల్ కాదు, జస్ట్ ఒక ఫ్యాన్ స్పెక్యులేషన్స్ మాత్రమే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం. యూజువల్లీ మెగా ఫ్యాన్స్ ఈగర్లీ పర్చేస్ బెనిఫిట్ షోస్ ఫర్ అల్లు అర్జున్ ఫిలిమ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. However, most of them are not coming forward to acquire benefit shows for Pushpa 2 the rule, creating tension among distributors and exhibitors who acquired the rights and hires at record prices. The entire burden now falls on them. It seems mega fans and associations have taken the boycott seriously. So, దీని అర్థం ఏంటంటే ఎవరు ముందుకు రావడం లేదు ఈ బెనిఫిట్ షోస్ వేయడానికి. ఖచ్చితంగా ఇది సినిమాపై ఇంపాక్ట్ చూపిస్తుందనే స్పెక్యులేషన్ అయితే బాగా నడుస్తుంది. ఇలాంటి డిఫరెంట్ కాంట్రవర్సీస్ నడుమ, డిఫరెంట్ స్పెక్యులేషన్స్ నడుమ December 5th పుష్ప 2 ది రూల్ రిలీజ్ అయితే జరగబోతుంది. పూర్తిగా ఇప్పుడు కలెక్షన్స్ మీద డిస్కషన్ పెట్టుకున్నా, లేదంటే సినిమా హిట్ టాక్ మీద డిస్కషన్ పెట్టుకున్నా గానీ ఇవేవి పెద్దగా ప్రభావం చూపే అంశాలా కనబడట్లేదు కదా. ఫస్ట్ థింగ్ బ్రో ఏంటంటే పుష్ప 2 కి ఇప్పుడు కావాల్సిందల్లా ఏంటంటే ఒక పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్. ప్రీమియర్స్ దగ్గర నుంచి బెనిఫిట్ షోస్ తర్వాత పుష్ప 2 ది రూల్ మూవీ ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది, క్లైమాక్స్ అదిరిపోయింది, హీరో ఇంట్రడక్షన్ అదిరిపోయింది, అల్లు అర్జున్ యాక్షన్ క్యారెక్టరైజేషన్ అదిరిపోయింది, సుకుమార్ డైరెక్షన్ అదిరిపోయింది, డిఎస్పి ఆర్ఆర్ అదిరిపోయింది, రష్మిక మందన క్యారెక్టర్ అదిరిపోయింది అని చెప్పి ప్రతి ఒక్క దానికి యునానిమస్ టాక్ వస్తే గనక ఇంకా పుష్ప 2 కి అడ్డు అదుపు ఉండదు. రైట్ నౌ ఏంటంటే పరిస్థితి, ఈ సినిమాకి నెగిటివ్ టాక్ రాకూడదు, డివైడ్ టాక్ అనేది రాకూడదు. పుష్ప 1 కి వచ్చింది చూసావా, పుష్ప 1 కి ఏంటి డే 1 సరిగా రాలా టాక్. ఆ తర్వాత నార్త్ లో కొంచెం టాక్ పుంజుకోవడంతో ఇక్కడ కూడా కలెక్షన్స్ పెరిగి ఒక రకంగా పుష్ప 1 కి బాగా హెల్ప్ అయింది. కానీ ఇప్పుడు పుష్ప 2 కి అలాంటి పరిస్థితి రాకూడదు. ఏ రకంగానూ ఈ సినిమాకి డివైడ్ టాక్ అనేది రాకూడదు. వరల్డ్ వైడ్ గా మంచి పాజిటివ్ టాక్ రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ అలాంటి పాజిటివ్ టాక్ వస్తేనే అల్లు అర్జున్ కి ఈ ఫీట్ సాధించడం కుదురుతుంది. అల్లు అర్జున్ కి ఒక లిట్మస్ టెస్ట్ లాగా అన్నమాట ఈ పుష్ప 2 కలెక్షన్స్ అనేవి. సుకుమార్ డైరెక్షన్ లో ఉన్న ఒక ఇదేంటంటే, ఆ లాజిక్ ఏంటంటే ఒక్క దెబ్బకి ఎక్కదు, అది చిన్నగా వెళ్తా ఉంటది. మనం 100% లవ్ చూసుకున్నా, 1 చూసుకున్నా, దాని తర్వాత ఏదన్నా ఆర్య చూసుకున్నా అన్ని అంతే. అయితే చాలా మంది అంటున్నారు ఈసారి సుక్కు లాజిక్ ఉండదు, సుక్కు మాస్ ఉంటుంది అని అంటున్నారు. సో ఓవరాల్ గా చూడాలి మరి సుక్కు మాస్ కొత్తగా పరిచయం చేస్తానంట మరి ప్రేక్షకులకి. ఒకవేళ సుక్కు మాస్ గనక ప్రేక్షకులకి ఒక డ్రగ్ లాగా ఎక్కేస్తే ఇంక ఈ సినిమా అడ్డు అదుపు ఉండదు. సో చెప్తున్నా కదా భయ్య, ఇది నిజంగా పిఆర్ స్టంట్ కూడా అయి ఉండొచ్చు. ఒకవేళ అల్లు అర్జున్ వల్లే కలెక్షన్స్ వచ్చాయి అని చెప్పుకోవడానికి, డే 1 నెంబర్స్ తీసుకోవడానికి ఇది ఒక పిఆర్ స్టంట్ గా కూడా మనం భావించవచ్చు. దేన్ని కొట్టిపారాను, డిఫరెంట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి వీకెండ్. ఓవరాల్ గా మెగా ఫ్యాన్స్ బాయ్కాట్ చేస్తారా లేదని మనకి వన్స్ బుకింగ్స్ ఓపెన్ అయితే మనకు తెలిసిపోతుంది. అటు హైదరాబాద్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ బుక్ మై షోలో కనుక వన్స్ బుకింగ్స్ ఓపెన్ అయితే మనకి సోల్డ్ అవుట్ అవన్నీ తెలిసిపోతాయి కదా, ఎంతవరకు ఎక్కడెక్కడ ఆ బుకింగ్స్ ద్వారా మనకి మెగా ఫ్యాన్స్ ఈ చిత్రానికి వెళ్తున్నారా లేదా, అసలు మెగా ఫ్యాన్స్ బాయ్కాట్ అనే విషయం నిజంగా గ్రౌండ్ రియాలిటీలో ఉందా లేదని మనకి వన్స్ బుకింగ్స్ ఓపెన్ అయితే తెలిసిపోతుంది. అప్పటిదాకా ఇవన్నీ కూడా ఒక అనఫీషియల్ స్పెక్యులేషన్స్ మాత్రమే మనం చూడగలం. ఈ మాటలన్నిటికీ ఇంకా 5వ తారీఖే పులి స్టాప్ పడబోతుందని అందరం ఆశించాలి. eagerly waiting for that movie. Yeah, so viewers, మీరే అనుకున్నారు పుష్ప 2 212 కోట్లు కలెక్ట్ చేస్తుందా, బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా, డే 1 ఎంత కలెక్ట్ చేస్తున్నా అనుకున్నారు? కామెంట్ సెక్షన్ పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.